బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ, దేవుని యొక్క బిడ్డలారా, ప్రభువునందు మీ ప్రయాసము ఎన్నటికీ వ్యర్థం కాదు. బయట వ్యర్థం కావచ్చు, సమాజంలో వ్యర్థం కావచ్చు, ఇంటిలో వ్యర్థం కావచ్చు, పొలములో వ్యర్థం కావచ్చు, దేవుని దగ్గర దేవుని కలిగి, దేవునితో ఉండి, దేవునితో సహవాసం కలిగి, దేవుని పాదాల దగ్గర బ్రతుకుతూ మనము వేసిన విత్తనము కూడా వ్యర్థం కాదు. మనము నాటిన ఒక చిన్న మొక్క కూడా వ్యర్థం కాదు. మనము చేసిన చిన్న ప్రార్థన వ్యర్థం కాదు. మనం చేసిన చిన్న పరిచర్య వ్యర్థం కాదు. మనం చేసిన చిన్న ప్రసంగం వ్యర్థం కాదు. మనం ఇచ్చిన ఒక్క రూపాయి కూడా, దేవుని పని కొరకు ఇచ్చినటువంటి ఒక్క రూపాయి కూడా ఎన్నటికీ వ్యర్థం కాదు. ఎందుకంటే పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, మీ ప్రయాస, మీరు పడిన ప్రయాస, దేవుని యొక్క బిడ్డలారా, ఎన్నటికీ ఏ నాటికి వ్యర్థం అనేది కాదు.